నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీకి జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ రాబోతుంది. సో ఇంతకుముందు అంటే 5 సంవత్సరాల క్రితమే అంటే ఏపీ ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయారో అప్పుడే ఏపీలో ఇది రావాల్సి ఉంది. అప్పుడు చంద్రబాబు హయాంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి అనుమతించలేదు అని చెప్పేసి అయితే మరి వార్తలు వచ్చాయి. అండ్ మళ్ళీ ఇప్పుడు రాబోతుంది అని చెప్పేసి మరి చెప్తున్నారు. సో ఏంటి మరి వస్తుందా రావట్లేదా ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఏపీకి అంటే చాలా వరకు సంస్థలు వస్తున్నాయి, అన్నీ చాలా పెట్టుబడులు పెట్టడానికి కూడా అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు కష్టపడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా అంటే మన ఇక్కడ ఇండియా వైజ్గా చూస్తే సెకండ్ ప్లేస్లో ఉంది, టాప్ 2లో ఉంది. సో అలాంటిది ఆంధ్రప్రదేశ్కి అమరావతికి వస్తుంది అంటే ఏంటి అంటే అమరావతి క్రేజ్ పెరిగినట్టేనా? జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ XLRI, ఎస్, జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్. సో వీళ్ళ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏంటంటే జంషెడ్పూర్లో 1949లో స్టార్ట్ అయింది. ఇది యాక్చువల్ మన స్వాతంత్రం వచ్చి 2 ఏళ్ళకే స్టార్ట్ అయింది. చాలా సీనియర్ విద్యా సంస్థ, గొప్ప పేరుంది. ఒక IIT రేంజ్లో దానికి కూడా మంచి ఇదంటూ ఉంది. సో వాళ్ళు కూడా ప్రతి రాష్ట్రంలో విస్తరించాలి అనుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఏరియాలో అంటే కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి దే మే ఆర్ దే కెనాట్ అంటే ఓ మోస్తారు ఉంటుంది బిజినెస్ ఓసో. ఏపీ లాంటి డెవలపింగ్ స్టేట్ అయితే కాంపిటీషన్ లేదు కాబట్టి వాళ్ళు అక్కడ ఎదగలరు. అండ్ అక్కడ నుంచి చెన్నైకి, అక్కడ నుంచి బెంగళూరుకి, అక్కడ నుంచి హైదరాబాద్కి ఎవరెవరైతే పిల్లల్ని పంపిస్తున్నారో వాళ్ళని పంపాల్సిన అవసరం లేకుండా అక్కడే జాయిన్ చేయించవచ్చు. పైగా ఇంకోటి ఏంటిది, దీనివల్ల స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ అది ఎందుకు పెట్టారు అంటే వీళ్ళందరూ స్కామ్ అన్నారు. తర్వాత సంగతి ఇక్కడ పిల్లల్ని ఇక్కడే చదివించి ఇక్కడే ఉత్తీర్ణులయ్యి ఇక్కడే జాబులు ఇప్పిద్దాం. రైట్. వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ITIలు ఉంటాయి, ITI లేకపోతే ఇంకేమైనా ఉంటాయి. ఇంకోటి హోటల్ మేనేజ్మెంట్ అంటే హోటల్ మేనేజ్మెంట్, పోనీ సినిమాలు అంటే సినిమాలు, ఇంకేమంటే ఇంకోటి టెక్నికల్గా కానీ దేంట్లో అన్నా కానీ ఆయనకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో తోద్దామని చెప్పేసి నేర్పిద్దామనేసి అనుకున్నారు. సో మన యువతకి ఇక్కడే మనం చదువు ఉన్నత విద్య నేర్పించి ఇక్కడే ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్లకుండా. వాళ్ళు ఇక్కడే ఉండడం వల్ల మన స్టేటే డెవలప్ అవుతుంది. నెక్స్ట్ అలాగే స్కిల్ టీమ్ ఇక్కడ ఉంది అంటే కంపెనీలు ఇక్కడికి వస్తాయి ఎత్తుక్కుంటూ. వీళ్ళు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రకరకాల ఒక కంపెనీ పెట్టగానే ఇంటర్వ్యూలు తీసుకుంటారే భలే ఉన్నారు ఇక్కడే వెంటనే పెట్టేస్తారు. అంటే వాడు అక్కడ నుంచి మోస్ట్లీ ఇప్పుడు నెల్లూరు, కావలి, వీళ్ళంతా అటువైపు మన తిరుపతి, చిత్తూరు, ఈ జనాలు ఒంగోలు నుంచి మొదలు పెడితే వీళ్ళందరూ కూడా వెళ్ళి చెన్నైలో జాబులు చేస్తారు. విజయవాడ నుంచి, గుంటూరు నుంచి తీసుకుంటే వీళ్ళందరూ హైదరాబాద్కి వస్తారు. రాయలసీమలో ఏమో బెంగళూరు వెళ్తున్నారు జాబులు చేయడానికి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవడు చేస్తాడు, ఎవడు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే లేవంటున్నారు. దట్స్ ఆల్. IT కంపెనీస్ ఎక్కువ లేవు, 1-2 ఏదో అట్లా ఉండి లేనట్టున్నాయి. సో అలా ఇప్పుడు అక్కడ కూడా ఒక IT హబ్ వచ్చి అండ్ అక్కడ కూడా గొప్ప గొప్ప పరిశ్రమలు పడితే లేనట్టేనంట. దానివల్ల ఉపయోగం ఏం లేదంటున్నారు. అండ్ అలాగే మోస్ట్లీ పెద్ద పెద్ద కంపెనీస్ ఏమైనా వస్తే ఇప్పుడు విద్యా సంస్థలు కూడా ఉన్నత విద్యా సంస్థలు ఉంటేనే ఆ రేంజ్ పాస్ అవుట్ అయిన వాళ్ళందరూ కూడా ఆ రేంజ్ స్కిల్ ఉంటుంది. వాళ్ళకు కూడా ఆయా శాఖల్లో ఇప్పుడు మనకి సింపుల్ చెప్పండి, మన అమీర్పేటలో ఉన్నాయి బోర్డులు ఉంటాయి, మైత్రం దగ్గర కుప్పల తిప్పలు. అవునా? బ్లాక్ మొత్తం అంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డబ్బా ఇంతే ఉంటుంది. ఇన్స్టిట్యూట్ 10 మంది స్టూడెంట్సే ఉంటారు. ఆ 10 మందిలో నాకు తెలిసి 10కి 10 లేకపోతే 9 మంది ఆంధ్ర నుంచి వచ్చి చదువుకునే వాళ్ళే ఉంటారు. ఏవో కోర్సులు నేర్చుకొని ఇక్కడ ITలో జాబులు చేద్దాం అనుకుంటారు. ఇవన్నీ అక్కడే ఉంటాయి, వాళ్ళు అక్కడే చేసుకుంటారు కదా, అక్కడే జాబులు ఎత్తుక్కుంటారు, అక్కడే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇంకొకటి అంటే స్టేట్ డెవలప్మెంట్ అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నువ్వు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చావు, 20,000కి జాబ్ చేస్తున్నావు. 20,000లో నీకు హాస్టల్కి ఒక 10,000 అయిపోయింది. మిగతా 10,000లో ఉండి లేనట్టు మెట్రో పాసో తీసుకొని కొంచెం తిండి తిప్పలు షాపింగ్ పెట్టుకొని ఓ రాక బతికేస్తున్నావు. అంటే నీ 20,000 నువ్వు ఇంటికి పంపడానికి లేదు, నీకు ఖర్చు అవ్వడానికే సరిపోతుంది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ సంపాదించి 20,000 నువ్వు మళ్ళీ ఇక్కడే ఖర్చు పెడుతున్నావు, ఈ రాష్ట్రంలోనే ఖర్చు పెడుతున్నావు. ఇక్కడ నుంచి 10,000 తీసి పక్క రాష్ట్రంలో పడేట్లా. అవునా? నువ్వు ఉప్పు పప్పు కొన్నా ఇక్కడే కొంటున్నావు, నువ్వు పెట్రోల్ కొన్నా ఇక్కడే కొంటున్నావు, బస్ పాస్ తీసుకున్నా ఇక్కడే తీసుకుంటున్నావు.
నువ్వు ఇక్కడే సంపాదించి ఇక్కడే ఖర్చు పెడుతున్నావు. సో ఇక్కడ రాష్ట్ర ఆదాయం పెరుగుతున్నాయే తప్పితే రాష్ట్రానికే ట్యాక్స్లు వస్తున్నాయి తప్పితే పక్క రాష్ట్రానికి ఉపయోగపడేదేం లేదు. అంటే పక్క రాష్ట్రం వాళ్ళు కూడా వచ్చి ఈ రాష్ట్రాన్నే ఉద్ధరిస్తున్నారు. మీకు అర్థమైందా? సింపుల్గా చెప్పాలి అంటే అది ఇప్పుడు హాస్టల్ ఫీజు ఇక్కడే కడుతున్నావు, ఈ రాష్ట్రం డెవలప్ అయింది, అక్కడ హాస్టల్ ఫీజు కట్టట్లే, అక్కడ డెవలప్ అవ్వాలా, ఇక్కడే తిండి తింటున్నావు, ఇదే డెవలప్ అయింది, ఇక్కడే బట్టలు కొంటున్నావు, ఇక్కడే చెప్పులు కొంటున్నావు, అక్కడ కొనట్లా నువ్వు, అక్కడ ఆదాయం ఏం లేదు. సో ఆ రకంగా చూసుకుంటే అక్కడ పిల్లలు అక్కడే ఉంటే వాడు షాపింగ్ అక్కడే చేస్తాడు, తిండి అక్కడే తింటాడు, తిరగడం అక్కడే తిరుగుతాడు, అక్కడ కూడా ఆదాయం పెరుగుతుంది ఆ రాష్ట్రానికి కూడా. సేమ్ సింపుల్ మన సినిమా కూడా అంతే. ఇక్కడ అమ్ముకుంటున్నారు కానీ రాష్ట్రంలో ఏం వాళ్ళకు ఒరిగేదేం లేదు. ఇట్లా చూసుకుంటే మోస్ట్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ XLRI అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు, గతంలోనే వచ్చింది. CRDA కూడా వీళ్ళకు ఒక 250 కోట్లు వాళ్ళు పెట్టుబడి పెడదాము అంటే వీళ్ళకి కొన్ని ఎకరాల స్థలం కూడా 50 ఎకరాల స్థలం కూడా ఇచ్చింది, హ్యాపీగా అది చంద్రబాబు నాయుడు గారి ఉన్నప్పుడు. ఇక వాళ్ళు అప్పుడే ఇక రిబ్బన్ కట్ చేద్దామా భూమి పూజ చేద్దామని వచ్చినప్పుడు జగన్ వచ్చేసి కంచేసేసాడు, నువ్వు రావద్దు ఇక్కడికి పో అని. ఎందుకు అంటే మాకు తెలియదు ఎందుకు అనేది, ఆయన చేసిన పనులని అడ్డుకోవడమే మా డ్యూటీ, అది మంచిగా చెడ మాకు అనవసరం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, ముందైతే ఆపేసేయండి పనులు. ఇక 5 ఏళ్ళు అయింది, వాళ్ళు ఏం చేస్తానులే అక్కడికి ఎందుకు అవసరమా అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాగానే వాళ్ళకి ఏంటంటే కన్ను పడింది, అరే ఇదేదో ఉంది కదా, మళ్ళీ ఈయన వచ్చాడు, 50 ఎకరాలు ఏవో ఇస్తామన్నారు, 250 కోట్లు మహా అయితే పెట్టుబడి పెడితే పెడదాం, ఏవో కోర్సులు నేర్చుకొని ఇక్కడ ఐటీలో జాబులు చేద్దాం అనుకుంటారు. ఇవన్నీ అక్కడే ఉంటాయి, వాళ్ళు అక్కడే చేసుకుంటారు కదా, అక్కడే జాబులు ఎత్తుక్కుంటారు, అక్కడే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇంకొకటి అంటే స్టేట్ డెవలప్మెంట్ అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నువ్వు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చావు, 20,000కి జాబ్ చేస్తున్నావు, 20,000లో నీకు హాస్టల్కి ఒక 10,000 అయిపోయింది, మిగతా 10,000లో ఉండి లేనట్టు మెట్రో పాసో గిట్రో పాసో మంచి ఇన్స్టిట్యూట్ ఒకటి పెట్టుకుందాం, ఆంధ్రాలో కూడా మనం విస్తరించుకుందాం అని చెప్పేసి వాళ్ళ ఆలోచన. మళ్ళీ ప్రపోజల్ పెట్టగానే ఇమీడియట్లీ ఆయన ఓకే చేయడం, CRDA కూడా స్థలం అప్పచెప్పడం, 250 కోట్ల పెట్టుబడితో వాళ్ళు ముందుకు రావడం. జస్ట్ అంతే, మహా అయితే రేపు ఇంకా పనులు స్టార్ట్ అయిపోతాయి. ఒక 1 ఏడాదో 2 ఏళ్లకు భవనాలు కూడా వచ్చేస్తాయి. ఇంచుమించు వాళ్ళు ఇంకా 3 ఏళ్ళకి కార్యకలాపాలు కూడా స్టార్ట్ చేసేస్తారు. సో అంటే మొత్తానికి అయితే అమరావతికి ఒక కొత్త కళ అయితే వచ్చేస్తుంది. అంటే ఈ రకంగా సరిపోదు, ఇంకా రావాలి. అదే మొత్తానికి అయితే ఎన్ని రోజుల్లో ఏవైతే ఆగిపోయాయో పనులు, సో ఇప్పటి నుంచి అయితే ఆ పనులన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పటి వరకు ఎవరైతే ఆగిపోయారో అంటే పెట్టాలా వద్దా అనుకున్న వాళ్ళు కూడా ఇంకా వీళ్ళు ఇప్పుడు విల్లింగ్ ఉన్నారు, ఓకే ఖచ్చితంగా పెట్టవచ్చు మనం ఇక్కడ ఏపీలో అని చెప్పేసి చాలా వరకు ఆగిపోయిన వాళ్ళు కూడా వచ్చేసి పెడుతున్నారు. అండ్ చూడాలి ఇంకెంతమంది వస్తారు ఏపీకి అనేది మనకి ఇంకా వెయిట్ చేయాలి. అంటే చాలా తక్కువ రోజులు ఇది చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాట్ ఈవెన్ ఇంకా ఒక 1 month కూడా అవ్వట్లే. అంటే తను 12th అయితే ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఇంకా 1 month కూడా కాకముందు ఇన్ని వస్తున్నాయి. ఇంకా ముందు ఇంకా ఎన్ని తీసుకొస్తారన్నది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.